కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాలు ఈ సాయంత్రం ధ్యానం చేద్దాం. బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 16 వర్సెస్ 13th and 14th. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో. ప్రభునందు ప్రియులారా, భక్తుడైనటువంటి పౌలు మొత్తం 3 మిషనరీ యాత్రలు చేశాడు. ఈ కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు అది 3వ మిషనరీ యాత్ర, 3rd మిషనరీ జర్నీ. ఆ సంఘానికి పునాది ఏర్పడక ముందుకు చాలా కష్టపడ్డాడు పౌలు. ఎందుకంటే కొరింథు పట్టణం బిజినెస్ ఏరియా. 2 విషయాల్లో ఆ పట్టణం ప్రసిద్ధికి ఎక్కింది. ఏమిటంటే, ఒకటి విద్య, రెండవది వ్యాపారం. మంచి లిటరసీ ఉంది అక్కడ, అక్షరాస్యత ఉంది, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వ్యాపారం, ఇత్తడికి ప్రసిద్ధి చెందిన పట్టణం అది, బ్రాస్. ఎందుకు అంటున్నాను అంటే, యెరూషలేము దేవాలయపు ద్వారపు మెయిన్ గేట్స్ కొరింథీ పట్టణం నుంచి తెచ్చిన ఇత్తడితోనే తయారు చేశారు. అందుకనే ఆ సూర్యకాంతి పడగానే గేట్ల మీద దగదగా మెరుస్తాయి. శృంగారమైన దేవాలయం అన్న పేరు వచ్చింది, చూశారు? అలా అన్నమాట. బిజినెస్కి మంచి స్పాట్ కొరింథీ పట్టణం. విద్య సూపర్. అయితే వ్యాపారం బాగా ఉంటుంది కాబట్టి, నేను అన్నానని కాదు, కానీ గర్వం, అతిశయం, పాపం బాగానే ఉంటాయి. యవనస్తులను పాడు చేసేటట్లుగా ఆ పట్టణంలో ఏ వీధిలోకి వెళ్ళినప్పటికీ కూడా వారి దేవాలయపు గోపురాల మీద లైంగిక కోరికలు రెచ్చగొట్టేటువంటి బొమ్మలు కనబడుతూ ఉంటాయి, యూత్ పాడైపోయేటట్లుగా. ఎస్పెషల్లీ ఒక టెంపుల్ ఉంది కొరింథీ పట్టణంలో, కామదేవత ఆలయం. నేను ఎందుకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇంత భయంకర పరిస్థితుల మధ్య భక్తుడైన పౌలు సువార్తను ప్రకటించాడు చాలా యుక్తితో. సంఘాన్ని స్థాపించాడు. ఆ తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఎఫెస్సు పట్టణంలో కూడా 3 సంవత్సరములు సేవ చేసిన తర్వాత ఈ పత్రిక రాశాడు. సుమారు క్రీస్తు శకం 56 లేదా 57లో ఈ ఉత్తరం రాశారండి కొరింథీ సంఘానికి. ఎందుకు రాయాల్సి వచ్చిందనే సందర్భం కూడా ప్రస్తావించుకుంటే, ఆయన సువార్త ప్రకటించి సంఘస్థాపన చేసినప్పుడు సంఘం బాగుంది, కానీ ఆయన వెడలి వెళ్ళిపోయిన తరువాత సంఘంలో కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఎంటర్ అయినాయి. దురద చెవులు ఎక్కువైపోయినాయి, అబద్ధ బోధలు ఎక్కువగా వచ్చేసినాయి. ఇంకో మాట చెప్పాలంటే, సంఘంలో చీలికలు వచ్చేసినాయి. ఆ వైపరీత్యాన్ని సరిదిద్దడం కోసం, ఆ తప్పును సవరించటం కోసం, ఆ సమస్యను పరిష్కరించటం కోసం ఈ ఉత్తరం రాశాడు. మొదటి లెటర్ ముగించే ముందు మనం వచనాలు చదువుకున్నాం. గ్రీటింగ్స్ చెప్తాడు, ముగించేటువంటి అందరికీ వందనాలు చెప్పే ముందు ఈ మాటలు రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే 1 2 3 4 5 అలా చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా దేనికి చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తే, దేవుని సంఘం దేవుని కోరుకున్నట్లు ఉండాలండి. అవునా కదండి? కుటుంబ యజమాని నా ఫ్యామిలీ ఇలా ఉండాలి అనుకుంటున్న తప్పేమన్నా ఉందంటారా? లేదు. నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, భార్య, భర్త, పిల్లలు, అభివృద్ధి ఇలా కనపడాలి. దేవుని సంఘం కూడా దైవికంగా అభివృద్ధి చెందాలని కోరిక. ఈ 2 వచనాలను బట్టి ఈరోజు మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, టు ది టాపిక్ ఆఫ్ ద మెసేజ్, డివోషనల్ డెవలప్మెంట్, దైవికమైన అభివృద్ధి. ఈరోజు వాక్యాంశం దైవికమైన అభివృద్ధి, డివోషనల్ డెవలప్మెంట్. మరి డివోషనల్ డెవలప్మెంట్ అంటే, అది అభివృద్ధి అంటే ఎలా ఉండాలి అంటే, నేనేమంటున్నానంటే, ప్రతిదానికి మనం యుద్ధ సన్నద్ధులం కావాలి. ఈ లోకములో బ్రతికి ఉన్నంత వరకు కూడా అపవాది అనేవాడు కాల్పుల విరమణ లేకుండా ప్రతి విశ్వాసిపై దాడి చేస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడు యుద్ధ సన్నద్ధులం కావాలి.
దైవికంగా డెవలప్మెంట్ అనేది ఉండాలండి. ఇక్కడ ఒక చిన్న రాంగ్ స్టెప్ వేస్తారు కొంతమంది. ఏంటంటే అభివృద్ధి అంటే ఏంటండి అనుకుంటే కొందరు ఇలా అనుకుంటారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అంటే ఆదికాండం 30వ అధ్యాయం 23వ వచనం ఈ సందర్భంలో చదువుకుందాం. 30వ అధ్యాయము ఆదికాండం 43 చదవండి. జెనసిస్ 30:43. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయి. ఇక్కడ అభివృద్ధి అంటే యాకోబులాగా అభివృద్ధి చెందడం కాదండి, ఆస్తిని అభివృద్ధి చేసుకుంటాం కాదు. యాకోబు అలాంటి అభివృద్ధి ఇస్తాడు తర్వాత దేవుడు, కానీ ముందు మనం ఏమైనా డివోషనల్గా డెవలప్ అవ్వాలి, దైవికంగా అభివృద్ధి పొందాలి. ప్రతిదానికి యుద్ధ సన్నద్ధులం కావాలి అనే మాట నేను మీకు ముందు వాడాను. ఇప్పటికీ ఎన్నో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్యన అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రతి దానిలో కూడా విజయం సాధించాలి. ఏం చేద్దాం? విజయం సాధించాలంటే ఏం చేయాలి? అభివృద్ధి పదంలో నడవాలి. మనము ఆర్టీసీ బస్సు చూసినట్లయితే అక్కడ అంటాడు, బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అంటాడు. అది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. బస్సు చక్రం ఏమవుతుంటుంది? వెళుతూ ఉంటుంది. మన ప్రయాణం అభివృద్ధి వైపు వెళ్ళాలి. అర్థమవుతుందండి? పురోగతి సాధించాలి అంటే రక్షింపబడిన నాటి నుండి ఇప్పటి వరకు ఏమాత్రం డెవలప్ అయ్యాం మనం. స్పిరిచువల్గా ఏ విధమైనటువంటి అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నాం. పౌలు అదే కోరుకుంటున్నాడు. నేను సువార్త ప్రకటించి సంఘస్థాపన స్థాపించిన నాటి నుండి నేటి వరకు మీరు ఎంత అభివృద్ధి చెందారు అని అడుగుతున్నాడు. ఈ బైబిల్ స్టడీలో దైవికమైనటువంటి అభివృద్ధి అంటే ఏమిటో కొన్ని విషయాలు మనం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్. మన మూలవాక్యం 1 కొరింథీ 16:13 చదవండి ఒకసారి. చాలు. మొట్టమొదటికి చెప్తున్నాడు దైవికమైన అభివృద్ధి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెలకువగా ఉండుడి. బీ సెంటినల్, ఇంగ్లీష్లో బీ సెంటినల్, మెలకువగా ఉండుడి. ప్రభువు మనల్ని ప్రేమించి 24 గంటలు ఇచ్చాడు ఉచితంగా. దాన్ని మనం కొనుక్కోలేదండి. 24 గంటల్లో ప్లాన్ చేసుకోండి చక్కగా అని చెప్తున్నాడు. కానీ ఈ పాయింట్ ఏమిటి? బీ సెంటినల్, మెలకువగా ఉండుడి. నిద్రపోవద్దు అని ప్రభు చెప్పలేదు. ఎప్పుడూ మెలకువగా ఉండమనే దేవుడు చెప్పలేదు. కానీ పౌలు యొక్క ఇంటెన్షన్ ఏమిటి? ఈ ఈవినింగ్ టైం, ఈ రాత్రి ప్రారంభ సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మెలకువగా ఉండుడి అంటే దాని అర్థం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికంగా జాగరూకత కలిగి ఉండాలి. నేను గర్విస్తున్నానా? గర్వమనే వెపన్ నా మీద అపవాది వాడుతున్నాడా? దాని విషయంలో నేను జయించాలి. నేను మిడిసిపడుతున్నానేమో, దాన్ని అపవాది నన్ను ఆయుధంగా వాడుతున్నాడు, దేవునికి విరోధంగా నన్ను తిరుగుబాటు చేయిస్తున్నాడు, దాన్ని జయించాలి. వీటన్నింటి విషయంలో ఏముండాలండి? మెలకువ. మెలకువ లేకపోతే ప్రాబ్లం ఉంటుందండి. ఏంటంటే ప్రతి దేవుని భక్తుడికి భక్తురాలికి మెలకువ లేకపోతే అపవాది అలికిడి లేకుండా వచ్చి మనల్ని ఆక్రమించుకుంటాడు. ఆత్మలో మెలకువ ఉండాలి మనకెప్పుడు కూడా. మెలకువ లేదు అంటే అలికిడి లేకుండా వచ్చేస్తాడు అపవాది మనల్ని ఆక్రమించుకోవటానికి. పౌలు అంటున్నాడు బీ సెంటినల్, మెలకువగా ఉండుడి. ఎంత గొప్ప విషయం! మనకి వెంటనే గుర్తొచ్చే భక్తుడు ఎవరయ్యా అంటే యోనా. ఏమండి? యోనా అంటే అర్థం పావురం. మరి ఆ పేరుకి ఆయన జీవితానికి పొంతనే లేదు. దేవునికి విరోధంగా మంచి యాక్టివ్గా పనిచేస్తాడని పని అప్పచెబితే ఈయన ఏం చేస్తున్నాడు? అసలు ఆ ఊరే వెళ్లకుండా వేరే ఊరు వెళ్ళే ఓడెక్కి నిద్రపోతాడు. ఓయి నిద్రపోతా అని బయట వాళ్ళ చేత అనిపించుకుంటాడు నీకేమి సంభవించింది అని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లరా, నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి.
ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించాలి, వాక్యం ధ్యానించే సమయంలో ధ్యానించాలి, ఫ్యామిలీతో కష్టసుఖాలు మాట్లాడే సమయంలో మాట్లాడాలి, సమాజంతో సంబంధాలు ఎంతవరకు నెరపాలో అంతవరకు నెరపాలి. ప్రతి దానికి సమయము కలదు. ఎందుకు రాయించాడు జ్ఞాని అయిన సొలొమోను చేత ప్రసంగిలో దేవుడు? వీటన్నింటి విషయంలో బీ సెంటినల్. ఎలా ఉండాలి? మెలకువ. స్పృహ లేకపోతే కష్టమండి. కొంతమంది స్పృహ లేకుండా బిహేవ్ చేస్తుంటారు. మనం ఎప్పుడు కూడా మెలకువ అనేది ఎప్పుడు కూడా కోల్పోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మనం ఎలా బిహేవ్ చేస్తామో మనకే తెలియకపోతే ఎలాగూ? అయ్యో, నేను రక్షింపబడిన వ్యక్తిని, నన్ను యేసు తన రక్తంతో కడిగాడు, నో 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 నెవర్, నాట్ ఎట్ ఆల్, నేను ఇలా బిహేవ్ చేయకూడదని ఎప్పటికప్పుడే మనం అలర్ట్నెస్లోనికి రావాలి. మెలకువగా ఉండుడి అనేటువంటి మాట. సందర్భం చెప్తాను. మత్తయి సువార్త 26:41 తెలిసిన వాక్యమే. మాథ్యూస్ 26:41. మత్తయి 26:41. ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి చాలా ఉందండి. యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాట, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, లేకపోతే ఎక్కడ ప్రవేశిస్తారు? ఎక్కడండి? శోధనలో. దౌర్భాగ్యకరమైన విషయం ఏమిటంటే, కొంతమంది శోధనలోకి వచ్చేసినా కూడా ప్రార్థన చెయ్యరు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి ఎంట్రన్స్ మీరు అసలు వెళ్ళొద్దు, దానికుండా ముందే ప్రీ షెడ్యూల్ అనమాట, బిఫోర్గా మీరేం చేయండి? ప్రార్థన చేయండి అంటాడు. కానీ అప్పటికే శిష్యులు ఏమైపోయారు? శోధనలోనికి ఎంటర్ అయిపోయారు. దౌర్భాగ్యకర పరిస్థితి. కొంతమంది ఆ శ్రమల చేత ఎడవబడుతూ, శోధనల చేత ఎడవబడుతూ ఉన్నా కూడా అప్పటికి తెప్పరిల్లేరు, ప్రార్థనలో గడపలేరు. నీకేమి సంభవించింది అని అడుగుతున్నాడు దేవుడు మనల్ని. ఏది నీ ప్రార్థనా జీవితం? మెలకువ ఉందా? నువ్వెందుకు ఇలా అయిపోయావో, ఎలా ఉండేదానివి ఎలా మారిపోయావో, అసలు నువ్వు ఇప్పుడు ఎలా ఎడవబడుతున్నావో నీకు అర్థమైందా విషయమే? బీ సెంటినల్, మెలకువగా ఉండండి. ప్రభు వచ్చాడు, ఫస్ట్ టైం, సెకండ్ టైం, 2 సార్లు వచ్చి చెప్తాడు మెలకువ ఉండండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నిద్రపోతున్నారని రాశాడు ఒక మహాకవి. శిష్యులు అప్పుడు పొజిషన్ ఎలా ఉందట? ఒకరి మీద ఒకటి పడి నిద్రపోతున్నారు. అంటే అప్పటికే అపవాది పూర్తిగా ఆక్రమించేసుకున్నాడు వాళ్ళని. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండి. ఏంటంటే మెలకువగా ఉండండి. ఎటు నుంచి అపవాది దాడి చేస్తాడో మనకి తెలియదు. ఒక ప్రొఫెసర్ గారు ఇలా అన్నారు, దాన్ని కొంతమంది దైవజనులు కూడా ఇలా వర్ణించారు. సాతానుడట విశ్వాసి ఇంటికి విడిది గదిలాగా వచ్చి వెళ్తుంటాడట. ఎట్లాగండి? విడిది గది ఏంటంటే అప్పుడప్పుడు. సరే, అదొక ఎత్తు అయితే సంఘ పెద్ద గారింట్లో సలిగాసుకుంటూ ఉంటాడట. నేను చూడలేదండి, చెప్తున్నాను అంతే. ఇక కాపరి గారింట్లో కాపురం ఉంటాడట. అంటే దీన్ని బట్టి నాకేం అర్థమైందో తెలుసా అండి? వాడి పని ఎప్పుడూ కూడా దేవుని బిడ్డల్ని చేరపడమే వాడి పని. అందుకనే బీ సెంటినల్, మెలకువగా ఉండండి. నిన్న ఎలా ఉన్నాను నేను, ఈరోజు ఎలా ఉన్నాను? స్పిరిచువల్గా ఎదిగానా? అలాగే ఉన్నానా? అర్థమైందని విషయమే. మెచ్యూరిటీ రావాలి మనకి. బీ సెంటినల్. శిష్యులను చూసి ప్రభు చాలా బాధపడుతున్నాడు. మీరేనా 3.5 సంవత్సరాలు నా వెనక తిరిగింది? ఇలా పడి నిద్రపోతున్నారు మీరు. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. మరి శరీరం బలహీనం అయినప్పుడే కదా దాడి చేసేది అపవాది. మెలకువ కలిగి ప్రార్థించి. ఇంకో సందర్భం చెప్తాను. అపొస్తలుల కార్యములు 16:25-26. అపొస్తలుల కార్యములు 16:25-26.
ఇంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు. అపోస్తుల కార్యములు 16:25-26 బాబు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయును దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి. చాలు. ఈ వృత్తాంతం కూడా మనకు తెలుసు. పౌలు శీల చేసిన మంచి పని ఏంటంటే, ఒక అమ్మాయి దయ్యం పట్టి బాధపడుతుంటే, పుతోను దయ్యం, ఆ అమ్మాయిని దయ్యం నుంచి విడుదల కలిగిస్తారు. మరి ఎవరైతే ఆ అమ్మాయి మీద దయ్యాన్ని ప్రయోగించారో వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎందుకని? ఆ అమ్మాయిని ఒక వ్యాపార సాధనంగా వాడారు. దయ్యాన్ని ఆ యవనస్తురాల మీద ప్రయోగించటం, ఆ యవనస్తురాలు వెళ్ళి ఎవరికి పడితే దయ్యం వాళ్ళు వదిలించుకుంటానికి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తారు. అది డబ్బు. ఇది రొటేషన్ వ్యాపారం. పాపం ఆ అమ్మాయిని చూడగానే పౌలు శీలకి చాలా జాలి కలిగి ప్రార్థన చేయగా ప్రభు స్వస్థపరిచాడు. ఆ అమ్మాయి మంచి మనిషిగా మారింది. వాళ్ళకేంటి? మా లాభ సాధనం పోయింది కాబట్టి వీళ్ళ మీద ఏదో ఒకటి నెట్టి చెరసాల్లో వేయాలి. జైల్లో వేసే ముందు బాగా కొట్టేశారు. చేతులకు బొండలు, కాళ్ళకు బొండలు బిగించేశారు. రక్తాల కార్తని ఒళ్ళంతా నీసు వాసన. జైల్లో వేశారు. అర్ధరాత్రి వేళ. మామూలుగా ఈ దెబ్బలకి సొక్కి సోలిపోవాలి వీళ్ళిద్దరు కూడా, పౌలు శీల. కానీ ఏం చేస్తున్నారండి వాళ్ళు? అర్ధరాత్రి వేళ మెలకువగా ఉండి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నిజంగా వాళ్ళకి పగ ఉండాలి, ద్వేషం ఉండాలి. కానీ ఏం చేస్తున్నారు? భక్తితో దేవుణ్ణి మెప్పిస్తున్నారు. డివోషనల్ డెవలప్మెంట్ ఎలా వస్తుందంటే, ఇన్ని బాధలున్నాయి ప్రభువా, నాకు జ్వరం ఉంది, నీకు తెలుసుగా, పడుకుంటున్నాను చూసుకో అంటం కాదు. బాధలో కూడా, వేదనలో కూడా దేవుని వెతకడం ఎంత గొప్ప సంగతి అండి ఇది. బీ సెంటినల్. మనం డివోషనల్గా డెవలప్ కావాలి అంటే మెలకువ చాలా అవసరం. నేను ముందే చెప్పాను, పడుకునే సమయంలో పడుకోవాలి, పనిచేసే టైంలో పని చేయాలి, ప్రార్థించే టైంలో ప్రార్థించాలి. భక్తియే. వాళ్ళు ఆ అర్ధరాత్రి వేళ కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆ స్తుతి, ఆ నైవేద్యానికి, ఆ స్తుతి కీర్తనలకు ఏమైంది? అర్ధరాత్రి భూకంపము కలిగినది. ఒక ఎర్త్ క్వేక్ ఎప్పుడు వస్తుందో అనేది శాస్త్రజ్ఞులు చెప్తారు, సైంటిస్టులు. ఒక భూకంపం ఎప్పుడు ఉద్భవిస్తుంది, ఒక సునామీ ఎప్పుడు వస్తుంది వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ చూడండి, భక్తుల స్తుతి కీర్తనలకు అర్ధరాత్రి భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలిపోయినాయి. నేను నా జీవిత ప్రయాణంలో తెలుసుకున్న ఒక సత్యం, ఎప్పుడైనా నిద్రపోయినప్పుడు అర్ధరాత్రి మెలకు వచ్చినా నిద్ర పట్టట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే నేను దేవునితో మాట్లాడాలి. ఎందుకంటే నిద్రపోయేటట్లు చేసేవాడు దేవుడే, నిద్ర మెలకు లేపేవాడు దేవుడే. వేకువజామున ఆయన లేపకపోతే మనము లేవలేము, మన కోసం పెట్టి రెడీ చేసుకోవాల్సిందే. లేపేవాడు కూడా ఆయనే. మరి అటువంటిది నిద్ర పట్టట్లేదు రాత్రిపూట అని అడితిరిగి పడుకుంటాం కన్నా కాసేపు ఆయనతో మాట్లాడితే ఎంత బాగుండు. అవునా కదండి? బీ సెంటినల్. మెలకువగా ఉండండి. పౌలు యొక్క హృదయంలోంచి వస్తున్నటువంటి మాట అది. ఆ నెక్స్ట్ లెటర్ ముగిచ్చేస్తాడు, ముగింపు మాటలకు ముందు రాశాడు ఇది. సో దైవికమైనటువంటి అభివృద్ధి మనం పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ సెంటినల్, మెలకువగా ఉండండి. రెండో విషయం చూద్దాం. మరలా నేను 13వ వచనం చదువుతున్నాను. 1 కొరింథీ 16:13 ఏంటన్నా? విశ్వాసమందు నిలకడగా ఉండండి. చాలు. రెండవదిగా, మొదటిది మెలకువగా ఉండండి, రెండవది అంటున్నాడు విశ్వాసముందు నిలకడగా ఉండండి. బీ స్టాండ్ ఫస్ట్ ఇన్ ఫెయిత్. బీ స్టాండ్ ఫస్ట్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసంగా ఉండండి అని రాయలేదు, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం విశ్వాసంలోనే ఉన్నాం, కానీ ఏది కొదువైందమ్మా? నిలకడ. పౌలు
సంఘం స్థాపించిన నాటి చూసిన విశ్వాసంలో ఉన్న విశ్వాసము ఇప్పుడున్న విశ్వాసంలో ఆయనకి ఏం కనపడింది? వేరియేషన్ కనపడింది, తేడా. అందుకే అంటున్నాడు నిలకడగా ఉండండి. సారీ, కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందండి? ఉంటుందా? బాబోయ్, నాకు కనపడలేదు మరి. నేతి బీరకాయలో నెయ్యి చందాన కొంతమంది విశ్వాసులు అన్న వాళ్ళల్లో విశ్వాసం అలాగే ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో మైసూర్ ఉంది, బెంగళూరు దగ్గరలో. మైసూర్ శాండిల్ సోప్స్ ఫ్యాక్టరీస్ కూడా ఉంది, అక్కడ ఉంది ఫ్యాక్టరీ. దాన్ని మైసూర్ బోండా అంటారు, బజ్జీ, మైసూర్ బజ్జీ. దానిలో మైసూర్ ఉంటుందండి? లేకపోయినా వచ్చే కొంప ములిగే ప్రమాదం లేదు. కానీ విశ్వాసి అన్నటువంటి వాళ్ళల్లో ఏముండాలమ్మా? విశ్వాసం, అందులో నిలకడ. బీ స్టాండ్ ఫస్ట్ ఇన్ ద ఫెయిత్. స్టెబిలిటీ అనేది కావాలి. కొంతమందికి విశ్వాసంలో చంచలతో ఉంటుందండి. అప్పుడే నమ్మినట్టుంటాం, ఏమో ఎట్టుంటుందో అన్నట్లుంటుంది. అంటే నిలకడ కోల్పోతున్నాము. దైవికమైన అభివృద్ధి మనం సాధించాలి అంటే బీ స్టాండ్ ఫస్ట్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసమందు నిలకడగా ఉండండి. ప్రభు యొక్క శిష్యుల్లో 12 మందిలో 12 మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అందులో ఎస్పెషల్లీ పేతురు గారికి అసలు నిలకడే లేదు ఆయనకి. మళ్ళీ ఏమంటాడు? నేను శిష్యులందరికీ రిప్రజెంటేటివ్ అంటాడు. అంటే శిష్యులందరూ యేసు ప్రభుది ఏదైనా చెప్పుకోవాలంటే ఈయనకి చెప్పాలి. ఐ ఆమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఓల్డ్ డిసైపుల్షిప్ టీమ్ అంటాడు. ఆయనే తీసుకొచ్చేవాడు ఏదైనా మ్యాటర్ ప్రభు దగ్గర తీసుకురావాలంటే. మరి ఆయనకే నిలకడలేదు. లాస్ట్ ఇయర్ అంతకుముందు వచ్చినప్పుడు మీకు నేను ప్రస్తావించినట్టు నాకు కొంచెం జ్ఞాపకం ఉంది. ఏది, యేసు ప్రభు వారి వెనక శిష్యులు ప్రయాణిస్తూ వెళుతూ ఉన్నప్పుడు, శిష్యులారా తలోక రాయి పట్టుకోండి అని ప్రభు చెప్తే అందరూ వాళ్ళు మొయ్యగలిగినంత రాళ్ళు పట్టుకున్నారు. పీటర్ మాత్రం చిన్న అచ్చంగాయలాగా ఇంత రాయి పట్టుకున్నాడు. గుర్తొచ్చిందా మీకు? రాపోయిన పర్లేదు, కొమ్మ ములిగేది ఏం లేదు. ప్రభుకి ఏం పని పట్టలేదు, ఎదురు చెబుతుంటాడు అన్నట్టుగా ఇంత రాయి పట్టుకున్నాడు. శిష్యులందరూ పెద్ద పెద్ద రాళ్ళే పట్టుకుని మోసుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ప్రభు అన్నాడట, మీ చేతిలో ఉన్న రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినండి అన్నప్పుడు ఎవడెంత పెద్ద రాయి పెట్టుకుంటే అంత రొట్టె అయింది. మరి పీటర్ గారిది ఏంటి ప్రభు ముందే చెప్తే ఓ మాదిరిది పట్టుకునేవాడుగా అన్నట్లు. అంటే ఆయన ఒక మాట చెప్పాడు అంటే నమ్మాలి కదా. నిలకడలేదు. మరో సందర్భంలో కూడా ప్రభు అంటాడు, శిష్యులారా మళ్ళీ తలో రాయి పట్టుకోండి అంటే ఈసారి వదులుకుంటాడు ఆ ఛాన్స్ని? నెవర్, నాట్ ఎట్ ఆల్. అందరూ మాదిరిది పట్టుకుంటే మనోడు మొయ్యలేనట్టుగా ఈ నడుమిటి నడి వెళ్ళిపోయేటట్టుగా పట్టుకున్నాడు. ఇంకా ప్రభు అంటలేదు ఏమని, రొట్టిగా మార్చుకో తిను అంటలేదు. ఒక అగాధం దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులారా మీ రాళ్ళన్నీ అగాధంలో వేయండి, దాటుకుని వెళ్ళిపోదాం అన్నప్పుడు పేతురు గారు ఒక రాయి సరిపోయిందంట దాటడానికి. అంత పెద్ద రాయి పట్టుకున్నాడు. అంటే కొంతమంది వ్యాఖ్యానిస్తారు, నిజం కాదు, చెప్తున్నాను వినండి. మనము విశ్వాసములో నిలకడ ఉండాలి, అది కోల్పోవద్దు. నిలకడకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదికాండం 22:8 చదవండి. ఆదికాండం 22:8. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దానికన్నా ముందు పైన ఇంకొక మాట చెప్తాడు, అది కూడా 5వ వచనం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చాలు. ఈ 2 వచనాలు ఎందుకు చదివించానో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, వివరిస్తాను. లేక వృద్ధాప్యమందు అబ్రహాముకు దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత
ఆ కుమారుణ్ణి బలిమ్మని చెప్తాడు. అసలు విషయం చెప్పకముందే మొదటి వచ్చిన తర్వాత చదువుకోండి, అబ్రహామా అని పిలవగానే చిత్తం ప్రభువా అంటాడు. ఇక్కడ ఆ మాట ఎందుకు నేను ఎంఫసైజ్ చేస్తున్నానంటే, మ్యాటర్ చెప్పకముందే ప్రభువా నువ్వేది చెప్పినా అది నేను చేయటానికి సిద్ధం అని దాని అర్థం. ఏది చిత్తం ప్రభువా అంటే. ఆ తర్వాత మ్యాటర్ చెప్తాడు ప్రభు, ఏమని, నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి బలివ్వు అన్నట్లుగా. విశ్వాసముందు నిలకడ అంటే ఆ బలివ్వడానికి కొడుకుని తీసుకెళ్ళిపోతున్నాడు, మ్యాటర్ చెప్పాడు. కొడుక్కి గాడిద మీద కట్టెలు వేసుకున్నాడు, నిప్పు ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి. పనివాళ్ళని వెంట పెట్టుకున్నాడు. ఆ మోరియా పర్వతం దగ్గరికి వచ్చేసాడు. ఆ పర్వతం దగ్గర యెరూషలేము కొండకి దిగునున్నాడు. పనివాళ్ళతో చెప్తున్నాడు, నేను నా కుమారుడు వెళ్ళి అక్కడ దహన బలి కానిచ్చుకుని బలి అర్పణ ముగించుకుని మరలా వస్తాము అన్నాడు. మామూలుగా బలి ఇవ్వాల్సింది ఎవరిని? ఇస్సాకుని. మరి కిందకి దిగి వచ్చేది ఎవరప్పుడు? అబ్రహాము ఒక్కడే. కానీ ఏం చెప్తున్నాడు? వస్తాము. నా దేవుడు బలి తీసుకునేంత మూర్ఖుడు క్రూరుడైనటువంటి దేవుడు కాడు. ఆ స్టాండర్డ్ వాల్యూస్ చూడండి ఆ ఫెయిత్లో, ఆ స్టెబిలిటీ. నా దేవుడికి తెలుసు ఏదో ఏర్పాటు చేశాడు, నన్ను పరిశోధిస్తున్నాడు అంతే. అమ్మా, శోధించేది సాతానుడు, పరిశోధించేది ప్రభు. శోధించేది దేవుడు కాదండి. కొంతమంది తెలియక ఈ మాట మాట్లాడతారు, దేవుడు ఎందుకు శోధనలు పెడుతున్నాడో అంటారు, ఏదో దేవుడిని తీసిచ్చినట్టు. దేవుడు శోధనలు పెట్టడండి. శోధించేది సాతానుడు, పరిశోధించేది ప్రభు. టెస్టింగ్ పీరియడ్లో ఉంటప్పుడు బీ స్టాండ్ ఫస్ట్ ఇన్ ద ఫెయిత్. ఆ పరిశోధన సమయంలో మనం ఎలా ఉండాలి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మాట మారకూడదు ఎప్పటికీ కూడా. మాట అబ్రహాం అన్నాడు, మేము వస్తాం, నేను నా కొడుకు మళ్ళీ తిరిగి వస్తాం, బలి ప్రక్రియ కంప్లీట్ చేసుకుని వస్తాము, నా దేవుడు చూసుకుంటాడు. చాలా గొప్ప విషయం అది. కుమారుడు అడుగుతాడు అక్కడికి, నాన్న బలిపీఠం పేర్చడానికి కట్టెలున్నాయి, నరకడానికి కత్తి ఉంది, అంటించడానికి నిప్పు ఉంది, మరి బలివ్వడానికి గొర్రెపిల్ల ఏది? నా దేవుడు చెప్పాడురా నిన్నే చంపేయమని, నిన్ను చంపేస్తానరా అని చెప్పొచ్చు కదా. నిజమే కదా, అబద్ధం కాదు అది. అబద్ధం కాదు, నిజమే. దేవుడు చెప్పింది అది, నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలివ్వు, అది చెప్పొచ్చు. కానీ ఏమంటున్నాడు? యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఎంత విశ్వాసం అండి అది. దాన్ని ఏమంటారు? ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటారు దాన్ని. అక్కడికి ఆ స్థలానికి కూడా పేరు పెడతాడు, యెహోవా ఈరే, యెహోవా ఈరే. దేవుడు ఆ స్థలంలో టెన్షన్ తీసేసి సమాధానం ఇచ్చాడు కాబట్టి హీబ్రూ లాంగ్వేజ్లో సమాధానాన్ని షాలోమ్ లేదా షాలేం అంటారు. యెహోవా ఈరే షాలేం, ఈరే షాలేం, ఈరే షాలేం, యెరూషలేం అయిపోయింది ఆ పేరు, ఆ స్థలానికి పేరు. అదే యెరూషలేం. విశ్వాసమందు నిలకడగా ఉండండి. గత 10 సంవత్సరాల క్రితం నీకు ఎటువంటి నిలకడ ఉందో అది కూడా ఇప్పుడు కనపడాలి. అదే నిలకడ ఇప్పుడు ఉండాలి. వయసు ఉడికిపోవచ్చు, చర్మం ముడతపడవచ్చు, ఆర్థికంగా నువ్వు తరిగిపోవచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రం అభివృద్ధి పొందుతూనే ఉండాలి. బీ స్టాండ్ ఫస్ట్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసం నిలకడగా. ఇస్సాకు బలి విషయం మాత్రమే కాదు పిల్లరా. ఒక విధవరాలు ఎలీషా దగ్గరకు వస్తుంది, అయ్యా నా భర్త ఎలా జీవించాడో మీకు బాగా తెలుసు అని చెప్తూ ఉండి, అప్పులు వాళ్ళు వచ్చి నా 2 కొడుకుల్ని తీసుకుపోతున్నారు, నన్ను ఏం చేయమంటావు అని అడిగినప్పుడు ఎలీషా అంటాడు, నీ ఇంట్లో ఏమున్నాయమ్మా అంటే ఖాళీ కుండలు మాత్రమే ఉన్నాయి. అంటే అప్పుడు ఎలీషా అంటాడు, నీకున్న నూనె మొత్తం ఆ కుండల్లో పోయి మొత్తం కూడా అయిపోతుంది, నూనె నిలిచిపోతుంది అంటాడు. అక్కడ నూనె అంటే అర్థము పరిశుద్ధాత్ముడు. కుండ ఆమె జీవితం, ఆమె విశ్వాసం. నీకు అన్నీ కోల్పోయినా దేవుని పట్ల విశ్వాసాన్ని మాత్రము కోల్పోవద్దు. డేవిడ్ రోపర్ అని దైవజనుడు చెప్పిన మాట. ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ బట్ యు నెవర్ లాస్ట్. నువ్వు కోల్పోలేదు,
యు నెవర్ డోంట్ హ్యావ్ ద లాస్ట్ జీసస్ క్రైస్ట్, రన్ టు హిమ్ అన్నాడు. నువ్వు సర్వం కోల్పోయినప్పటికీ యేసుప్రభుని కోల్పోలేదు కాబట్టి ఆయన దగ్గరికి పరిగెత్తు. నీకు అన్నీ పోయినాయి, అన్నీ వదిలేసానుకున్నారు, కానీ యేసుప్రభుని కోల్పోలేదు కదా, ఆయన దగ్గరికి పరిగెత్తు. విశ్వాసమందు నిలకడ. అందుకే దీనికి ఉదాహరణగా యోబు భక్తుడిని కూడా చెప్తారు విశ్వాసములో నిలకడ గురించి చెప్పాలంటే. అన్నీ పోలి 10 మంది సంతానం ఒక్కరోజు చనిపోయినా, తన పనివారులు ఆస్తులు అన్నీ పోయినప్పటికీ, ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసినప్పటికీ, భార్య నువ్వు దేవుని తిట్టి ఆ కోపంతో ఆ శాపంతో చచ్చిపో అని భార్య చెప్పినప్పటికీ కూడా, ఇంకనూ నువ్వు యథార్థతను వదలకు ఇందువు అని చెప్పినప్పటికీ కూడా ప్రభు పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని మాత్రము విడిచిపెట్టలేదు. విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఎలా ఉండాలంటే ప్రియులారా, విశ్వాసము 4 అక్షరాలు. విశ్వాసము మొదటి అక్షరం చివరి అక్షరం తీస్తే మధ్యలో ఉన్న 2 అక్షరాలు ఏంటండి? బ్రీత్, శ్వాస. శ్వాస. నేను ఈరోజు శ్వాస పీల్చగలుగుతున్నానంటే అది ఆయన పట్ల నాకున్నటువంటి, అది ఆయన కృప నా పట్ల ఉన్నటువంటి, ఇది మన విశ్వాసం. లోకంలో మూఢనమ్మకాలు, గాఢనమ్మకాలు ఉన్నాయండి, కానీ మనకు ప్రభువు పట్ల ఉండాల్సింది స్థిరమైన విశ్వాసం. ఏమిటో తెలుసా? నిన్న నేడు రేపు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మారడు. మనిషి మారిపోతున్నాడు తప్ప దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేని దేవుడు ఆయన. ఆయన్ని నిన్నెలా నమ్మావో ఈరోజు అంతకన్నా ఎక్కువగా నమ్మాలి, విశ్వసించాలి. మనం దైవికంగా అభివృద్ధి చెందాలి అంటే విశ్వాసమందు అభివృద్ధి మేలకు స్థిరంగా ఉండండి. 3వ విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్. పౌరుషము గలవారై ఉండండి. ఎస్, 3వది ఏమంటున్నాడండి? పౌరుషము గలవారై ఉండండి. థర్డ్లీ, బీ స్టాల్వార్ట్. బీ స్టాల్వార్ట్. పౌరుషము గలవారై ఉండండి. కొంతమందికి ఈ మాట అర్థం కాదు. పౌరుషంగా ఉండండి అంటే బాగా మీసం పెంచమని కాదండి. మీసం పెంచుకుంటే పెంచుకో, అది నీ ఇష్టం, నేనేం కాదన్ను. తీసేస్తే తీసేసుకో, అది వేరు. పౌరుషం అంటే ఎక్కడ కనపడాలంటే పిల్లరా, ఆధ్యాత్మికతలో. ఆధ్యాత్మికతలో ఉండాలి. మా తాతగారు ఒక ఆయన ఉండేవాడు, పెద్ద పెద్ద మీసాలు పెట్టేవాడు. అవి చూస్తే భయపడేవాడు. దగ్గరికి వెళ్ళేవాడు, ఆయన ప్రేమతో ఎత్తుకుంటే రమ్మనేవాడు, కానీ నేను మాత్రం భయపడేసాను. పిల్లరా, ఇక్కడ పౌరుషం అనేది ఎక్కడ కనపడాలంటే భక్తిలో. బీ స్టాల్వార్ట్ ఆ మాట రాస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా అండి? మన దేవుడు రోషము కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చెప్పాడు ఆ మాట, నేను రోషము కలిగిన దేవుడను. ఆ రోషం, ఆ పౌరుషం, ఆ పట్టుదల ఆయన పిల్లలైన మనకు కూడా ఉండాలి. హుయామై, నేనెవరిని? రోషము కలిగిన దేవుని బిడ్డను. నాకు ఆ రోషం ఉండాలి. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి పౌరుషాలు చచ్చిపోతూ ఉంటాయి. పరిస్థితులను బట్టి పౌరుషాలు, ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి పౌరుషాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు పిల్లరా, ప్రభువునందు పౌరుషం గలవారై ఉండాలి. బీ స్టాల్వార్ట్, అదే మాట మాట్లాడుతున్నాడు. ఆ రోషం, పౌరుషం మనకు ఉండాలి భక్తిలో. దానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు ఈ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. ఇక్కడ బబులోను దేశాన్ని గడగడలాడించారండి వీళ్ళు. నెబుకద్నెజరు రాజుని హడలెత్తించారండి వీళ్ళు. ఎవరు? 3 యవనస్తులు, షడ్రక్, మెషక్, అబెద్నెగో. మంచి యవనస్తులండి. వాళ్ళు వాడిన ఆ పదజాలం, మేము సేవించుచున్న దేవుడు
మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. అబ్బా, అంటే వాళ్ళు సేవిస్తున్న దేవుని గురించి ఎంత డీప్గా తెలుసుకున్నారో అంత పౌరుషంగా బిహేవ్ చేస్తున్నారు. నేనేమంటానంటే, మన ప్రభు గురించి మనకు అసలు పూర్తిగా తెలియకపోతే మనం ఏం మాట్లాడగలుగుతాం? అర్థమైందండి విషయమే. ఒక శారీ కొంటాకి వెళ్తున్నా, ఒక వస్తువు కొంటాకి వెళ్తున్నప్పుడు దాని క్వాలిటీ, దాని విధానం, దాని ప్రైస్ తెలియకుండా ఏం బేరాలాడతాం, ఏం బార్గెయిన్ చేస్తాం? అక్కడ వాళ్ళ ముగ్గురు యవనస్తులు కూడా చెప్తున్నారు, మేము సేవించుచున్న దేవుడు. ఆ పౌరుషం చూడండి ఎలా ఉందో. మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. రాజా, రాజా విను 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 రాజా, ఒకవేళ రక్షింపకపోయినను సరే అనగానే దీన్ని కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు. అంటే దేవుడు రక్షించడేమో అన్నట్టు అన్నారా? నో. ఒకవేళ రక్షింపకపోయినను సరే, ఆ పదం ఎందుకు వాడాల్సి వచ్చింది? వాళ్ళు అంత పౌరుషంగా పలుకుతూ ఒకవేళ రక్షింపకపోయినను సరే అని ఎందుకు అంటున్నారంటే, వాళ్ళల్లో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఆయన రక్షించడానికి ఎప్పుడు సమర్థుడే, నేను అంత భక్తి నేను చేస్తున్నానా? అర్థమైందని విషయం. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది. మరి ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే. ఇప్పుడు మరి మనము ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళ ముగ్గురు కూడా ఆయనైతే ఎప్పుడు రక్షిస్తాడో, ఒకవేళ మా భక్తి ఏమన్నా తగ్గి, మా ప్రార్థన ఏమన్నా తగ్గి, దేవుడి విషయంలో మా వైపు ఏదైనా మైనస్ పాయింట్ ఉండి ఆయన రక్షించకపోయినా దాని అర్థం తప్ప దేవుడి చేతకానోడు మాత్రము కాదు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ రక్షింపకపోయినను అంటే మా భక్తి ఏదైనా తగ్గి, మా విశ్వాసం ఏదైనా తగ్గి, మా ప్రార్థన ఏదైనా తగ్గి, ఆ కార్యం జరగకపోయినా సరే మేము మాత్రం ఆయన మాత్రం రక్షిస్తాడు. పౌరుషం అంటే అలా ఉండాలి. బీ స్టాల్వార్ట్. బబులోన్ దేశం షేక్ అయిందండి. వీళ్ళెవరు? పరాయి దేశం నుంచి జైలుకు తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చారు వాళ్ళని, చెరక తీసుకొచ్చారు వాళ్ళని. బబులోన్ దేశస్తులు కాదు వాళ్ళు, చాకరీ చేయటానికి వచ్చారు వాళ్ళు అక్కడికి. నెబుకద్నెజరు రాజును హడలెత్తిస్తున్నారు అక్కడ. మేం మొక్కం, మేం చెయ్యం. పౌరుషం. కొంతమంది ఇంట్లో అమ్మా నాన్న ఏదన్నా అంటే ఉరిపోసు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారండి, ఉరేసుకుని. అమ్మా నాన్న ఒక మాట అనకూడదా? ఒక వ్యక్తి కుర్రోడు జస్ట్ 22-23 ఇయర్స్ అండి. వాళ్ళ నాన్న ఏదో అన్నాడని పురుగు మందు తాగి పొలం గట్టు మీద పడి చచ్చిపోయాడు. ఆ రోషం, ఆ పౌరుషం, ఆ పట్టుదల బ్రతుకు మార్చుకుంటాకుంటే ఎంత బాగుండండి. మనము దైవికంగా అభివృద్ధి చెందాలండి. దైవికంగా అభివృద్ధి చెందాలంటే భక్తులు ఎలా ఉండాలి? పౌరుషము గలవారై ఉండండి. బీ స్టాల్వార్ట్. పౌరుషం చాలా అవసరం. మన పౌరుషాన్ని చూసి పక్కవాడు నేర్చుకోవాలి. వాళ్ళకి ఆ ధైర్యం, ఆ పౌరుషం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ వాక్యం మనకు గుర్తు రావాలి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీకు దేవునికి ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ ఎంత గొప్పదైతే అంత ధైర్యంగా, అంత పౌరుషంగా మనం మాట్లాడతాం. ఆయనకి నీకున్నటువంటి ఆ అన్యోన్యత, ఎంత దగ్గరగా నువ్వు దేవునికి జీవిస్తుంటే అంత పౌరుషంగా నీవు ఉంటావు. పడిపోవు, ఓడిపోవు, చెడిపోవు, కృంగిపోవు. బీ స్టాల్వార్ట్. పౌరుషము గలవారై ఉండండి. 4వ విషయాలు చూద్దాం. 1 కొరింథీ 6:13 ఏమంటున్నాడన్నా? ఎస్. 4థ్లీ, బీ స్ట్రాంగ్. బీ స్ట్రాంగ్. బలవంతులై ఉండండి. ఈ మాట సన్నగా ఉన్నోళ్ళకు కూడా వర్తిస్తుందండి. లావుగున్నోళ్ళకని కాదు. దేహదారుఢ్యంలో బలహీనంగా ఉన్నా సరే ఏమంటున్నాడు? బలవంతులై ఉండండి. కొంతమంది మనల్ని ఏం చేస్తారంటే పక్క నుండి, నీ వల్ల కాదులే, సర్దుకో ఏంటి, మేము చూసుకుంటాంలే, గాలికి ఎగిరిపోతావురా, నువ్వెంత అంటూ ఉంటారు. నీ వల్ల కాదులే, మనల్ని ఏం చేస్తారు? క్రిటిసైజ్ చేస్తారు. అప్పుడు కూడా ఏం చేయాలి? మనకి బలంగానే ఉండాలి.
బలవంతులై ఉండుడి. ఎందుకంటే ఎవరిని మృంగుదునా అని అపవాది గర్జించు సింహంవలె ఇంటింటా తిరుగుచున్నాడు. బలవంతులై ఉండండి. పౌలు జైల్లో ఉన్నా సరే సంఘస్థుల యొక్క ఆధ్యాత్మిక క్షేమం గురించి పరితపిస్తున్నాడు. దైవికమైన అభివృద్ధిలో మీరు నడవాలి అంటున్నాడు. బీ స్ట్రాంగ్, బలవంతులై ఉండండి. ఈ బలవంతులుగా ఉండడానికి వయసు సంబంధం లేదండి, వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ ముందు కూర్చున్నారు చూడండి, ఈ 12 నుంచి 16, 18 ఏళ్ల వయసులోడు. దావీదు ఈ వయసులోనే గొలియాతును జయించాడు. అవునండి, టీనేజ్ అంటే ఆయుధాలు మొయ్యలేని వయస్సులోనే గొలియాతుని, అజానుబాహుడని గొలియాతుని జయించాడు. చివరికి రాజు కూడా అతన్ని క్రిటిసైజ్ చేశాడు. ఏమన్నాడు తెలుసా? నీవు ఆయుధాలు మోయటానికే నీ ఒళ్ళు చాలదు, నీ బలం చాలదు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33 చదవండి. 1 శామ్యూయల్ 17:33, 17:33. మొదటి సమూయేలు 17:33. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని. ఆ మాట చెబితే రాజ్యం మొత్తానికి రాజే కదండి హెడ్. ఆ హెడ్ చెబితే ఎవరన్నా ముందుకు వెళ్ళగలుగుతారా? ఏమంటే అంతే, ఆయనే చెప్పాడు. ఒరే బాబు, ఆ గొలియాతు చూస్తే బాల్యం నుండే యుద్ధాభ్యాసం చేసినవాడు, నువ్వు చూస్తే బాలుడివి, టీనేజ్లో ఉన్నాడు, ఆయుధాలు కూడా నువ్వు మొయ్యలేని వయస్సు నీది, నువ్వు వెళ్ళి ఆయన్నేమి గెలుస్తావు. అర్థమవుతున్న విషయమే. కానీ ప్రభు అంటున్నాడు, బీ స్ట్రాంగ్, బలవంతులై ఉండండి. అన్నీ వేశారు కదా ఆయనకి. యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ధరించినట్టుగా హెల్మెట్, శిరస్త్రాణం, ఐరన్ షూసు, షీల్డ్, మైమరు ఇవన్నీ పెట్టారు, మొత్తం ఇచ్చారు. కదిలాడా పిల్లడు? అడుగు వేయలేపాడు. రాజా, ఇవన్నీ నా వల్ల కాదు, నేను మోయలేనన్నాడు. మరి చంపేస్తాడు రా వాడు. అన్నీ ఉంటేనే ఏ సందులోంచి పొడుస్తాడని భయం. మరి ఏ వద్దు అంటున్నావు అంటే, వద్దు, నా దేవుని బలంతో నే జయిస్తాను. కొంతమంది మిమ్మల్ని పిరికివారుగా చూడవచ్చు, బలహీనులుగా మిమ్మల్ని మాట్లాడవచ్చు, కానీ మనము దేవుని యందు బలవంతులం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ఎవరండి మనం? బలవంతులు. పౌలు లేదా, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతాను. చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూసేవాడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అని ఇద్దరు వచ్చారు, ఒకళ్ళ తర్వాత ఇద్దరు వచ్చారు. ఇప్పుడు మన ఎనర్జీ ఎక్కడుంది? మన సీక్రెట్ ఏమిటి? అవర్ సావరిన్ గాడ్, సార్వభౌముడైన దేవుడు. అందుకని బీ స్ట్రాంగ్. దైవికంగా అభివృద్ధి చెందాలి అంటే మనము పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మనల్ని వెక్కిరిస్తున్నప్పటికీ కూడా బీ స్ట్రాంగ్, బలవంతులుగా ఉండండి. దావీదుకి ఇంట్లోనూ వ్యతిరేకతే. తండ్రే సరిగా గుర్తించలేదు, అతను అన్నదమ్ములు అసలు పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్ళే సరిగా చూడదు, బయట వాళ్ళు చూస్తారండి. కానీ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? రాజు సైతం గొలియాతుకు జడిసి గుడారంలో దాక్కున్నాడు. అలాంటి టైంలో నేను జయిస్తానని చెప్పి తగుదునాని ముందుకు వచ్చాడు దావీదు. రాజు ఏమన్నాడు? నీకు బలము చాలదు అన్నాడు. నీకు బలము చాలదు. 50 వచనం చదవండి బాబు, మళ్ళీ ఒకసారి 50 వచనం, మొదటి సమయంలో 17:50. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే. వినండి వినండి, ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడు, గొలియాతు కంటే. ఈ పిల్లోడు వయసు ఎంత, గొలియాతు వయసు ఎంత? ఈ పిల్లోడికి ఉన్న ఎక్సర్సైజులు ఏంటి, ఆ గొలియాతు చేసిన ఎక్సర్సైజులు ఏంటి? బాల్యం నుండే యుద్ధాభ్యాసం చేసిన వాడు అతను. ఒక్క రాయితో, ఒడిసెలతో కొట్టిన ఒక్క రాయితో పడుకోబెట్టాడు. బొబ్బున్నాడు, పరుగుని వెళ్ళాడంతే. వాడి కత్తి తీసి వాడినే చంపేశాడు. జాగ్రత్త. ఎవరైనా నీ చేత కాదు, నువ్వు వేస్ట్, నువ్వు బలహీనరాలివి, నీ వల్ల కాదు అని చెప్పినప్పుడు కృంగిపోవద్దు. బీ స్ట్రాంగ్.
యుద్ధము ఎవరిదండి? యెహోవాదే. యుద్ధము యెహోవాదే. నువ్వు దైవికంగా అభివృద్ధి చెందాలి అంటే బీ స్ట్రాంగ్, బలవంతులుగా. విమర్శించారని, నిన్ను బాగా ఎత్తి పొడిచారని, దెప్పి పొడిచారని బాధపడాల్సిన పని లేదు. నీ భక్తి ఏంటో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. బీ స్ట్రాంగ్, బలవంతులై ఉండండి. నీకు బలం చాలదని రాజు చెప్పిన దైవ బలంతో శత్రువైన గొలియాతును సంహరించాడు. తల తీసేశాడంతే. అక్కడికి ఆ పుర్రె అట్ట పడిపోయిందంతే. బైబిల్ నిజం అని చెప్పడానికి ఆ పుర్రెని మ్యూజియంలో పెట్టారు. అది గొలియాతు స్కల్ పుర్రె అని ఎలా గుర్తుపట్టారంటే, ఇక్కడ హోల్ ఉంది. ఆ పుర్రెకి ఏముందండి? ఇక్కడ హోల్ కనపడింది. అంత పెద్దది. ఆ కాలంలో మనిషి ఎంత అజానుభావుడో, ఎంత బలాఢ్యుడో చెప్పేది. ఇది గొలియాతు యొక్క పుర్రె అని రాసి పెట్టారు. అక్కడ మ్యూజియంలో ఉంది. బైబిల్ నిజం. ఇది ప్రామాణిక గ్రంథం అండి. ఇది అప్రమాణిక గ్రంథం కాదు. బీ స్ట్రాంగ్, బలవంతులుగా ఉండండి. చివరిది 5వ విషయం, 14వ వచనం చదవండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చాలు. వీటన్నిటికీ ముగింపులు ఇస్తున్నాడు, బిగింపుగా. చివరి మాట, పైన ఏ పనులు చేసినా ఏమంటున్నాడు? అన్నీ ప్రేమతో చేయండి. ఫిఫ్త్లీ అండ్ ఫైనల్లీ, బీ సింపథెటిక్. బీ సింపథెటిక్. కార్యాలన్నీ ప్రేమతో కార్యాలు చేయండి. ఏ పని చేసినా. ఎందుకంటే గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్ కాదండోయ్, గాడ్ ఈజ్ లవ్. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం ప్రాణం ఇచ్చాడు. లోకంలోని ప్రేమలన్నీ దేవుని ప్రేమతో సమానం కానే కాదు. నేను మరీ చెప్తున్నాను. భార్యాభర్తల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. అన్నదమ్ముల మధ్య ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. అర్థమేనండి? తల్లి బిడ్డల మధ్య ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. అన్నిటికీ దేవుని ప్రేమ వేరే. మనం చేసే ప్రతి పని ఎలా చేయాలి? ప్రేమతో. ఇసుక్కుంటే వద్దు, కసురుకుంటుంది. దాచో తిను అట్ట పెట్టకూడదు. ఏమండి? ప్రేమతో. మీరు చేయు పనులు అన్నీయూ, ఆ మాట గుర్తుపెట్టుకోండి, అన్నీయూ ప్రేమతో చేయండి. బీ సింపథెటిక్. ప్రేమతో కార్యాలు చేయాలండి. స్వార్థం ఉందా? నో యూజ్. ఆజ్ఞలు ఇస్తూ నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒక మాట చెప్తాను. దేవుడు నిన్నెలా ప్రేమిస్తున్నాడో అదే ప్రేమను మనం పొరుగువారి పట్ల చూపించాలి. అర్థమైందండి? నువ్వేదో పొరుగువాడిని ప్రేమించడం మామూలుగానే కాదు. దేవుడు నిన్నెలా ప్రేమిస్తున్నాడో అదే ప్రేమ నీలో దేవుడు ఉన్నాడని చూపించడానికి అదే ప్రేమను పొరుగువారి పట్ల చూపించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4 7th and 8th verses. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు. మొదటి యోహాను 4:7-8. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. చూసారా? ఎవరి మూలంగా వస్తున్నది? దేవుని మూలంగా. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. చాలు. ఈ ప్రేమించాలి అంటే మనం దేవుని మూలంగా పుట్టిన వారైతేనే ప్రేమించగలుగుతాం. నేను నూతనంగా జన్మిస్తే తప్ప నాలో నుంచి దేవుని ప్రేమ ఎదుటి వ్యక్తి చూడలేడు. నేను కొత్తగా జన్మించకుండా నేను దేవుని ప్రేమ చూపిస్తున్నానని చెబితే అది మాటల వరకే ఉంటుంది తప్ప చేతలకి ఉండదు. అందుకే అంటాడు, మీరు చేయే పనులన్నీ ప్రేమతో చేయండి. బీ సింపథెటిక్. ఆ ప్రేమ లేకపోతే కష్టమండి. పౌలు భక్తుడు చెప్తాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిలో శ్రేష్టమైంది. ఈ వచనం అర్థం కావడానికి చాలా టైం పట్టింది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైంది. మళ్ళీ మూడిట్లో బెస్ట్ తీశాడు ప్రేమ. ఎందుకు తీశాడు అనేది కొంచెం అర్థం చేసుకోవాలి.
శ్రేష్టమైంది అన్నాడు, ద బెస్ట్ ప్రేమ అన్నాడు. ఎందుకంటే విశ్వాసం నిరీక్షణ అనేది ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఈ ప్రేమందు చూశారు, ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఉండేది శాశ్వతంగా. దేవునికి మనకి మధ్య ఉండేది ఏంటండి? ప్రేమ, అంతే కదండి. ఆయన వరుడు, మనం వధువు. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఏమిటి? ప్రేమ. శ్రేష్టమైన. అక్కడ విశ్వాసంతో పని లేదండి పరలోకంలో, అక్కడ నిరీక్షణతో పని లేదు, ఈ భూమి మీద ఉన్నంత వరకు. అందుకే అంటాడు ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. మీరు చేయే ప్రతి పని ప్రేమతో చేయండి. ఇగో నీకు రాసిపెట్టుంది తీసుకో, ఏదో జాలి ముష్టేసినట్టు అట్టు ఉండకూడదు, ప్రేమతో చేయాలి. నేను ముగిస్తున్నాను పిల్లగా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ డివోషనల్ డెవలప్మెంట్, దైవికమైన అభివృద్ధి. దైవికమైన అభివృద్ధి అంటే ఏమిటి? ఈ 5 సంగతులు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బీ సెంటినల్, మెలకువగా ఉండండి. ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలమ్మా? ఆత్మలో మెలకువగా ఉండండి. సెకండ్లీ, బీ స్టాండ్ ఫస్ట్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఎప్పుడు ఒకేలా ఉండాలి. విశ్వాసం సన్నగిలకూడదు. పరిస్థితులు మారవచ్చు, ప్రభు మారడుగా. మనం ఎందుకు మారాలి? నిలకడ, స్టెబిలిటీ కోల్పోవద్దు. మూడో విషయం చెప్పాను, బీ స్టాల్వార్ట్, పౌరుషం గలవారై ఉండండి. ఆత్మీయ పౌరుషం ఉండాలి. పంతాల పట్టింపులు పోయి గొడవలు పెట్టుకోమని కాదు ఇక్కడ దాని అర్థం. ఆత్మీయ పౌరుషం, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు వలె పౌరుషం. నాలుగవదిగా చెప్పాను, బీ స్ట్రాంగ్, బలవంతులుగా ఉండండి. ఫిఫ్త్లీ అండ్ ఫైనల్లీ, బీ సింపథెటిక్, మీరు చేసే పనులన్నీ ప్రేమతో. అభివృద్ధి, దైవిక అభివృద్ధి క్రమక్రమంగా వస్తుంది. ఇక్కడ ఒక ముగింపు ఒకటి చెప్తాను. నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి పొందుతూ ఉంటావో నీ శత్రువులు కూడా క్రమక్రమంగా దూరం అయిపోతూ ఉంటారు. నా మాట కాదు, బైబిల్లో చూడండి. నిర్గమాకాండం 23:30, నిర్గమాకాండం 23:30. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకొను వరకు క్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. దేవుడు చెప్తున్న మాట అండి ఇది. నీవు అభివృద్ధి పొంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు కూడా అంటున్నాడు దేవుడు, నీ శత్రువులు నేను క్రమక్రమంగా వెళ్ళగొట్టేస్తాను, దూరం చేసేస్తాను. ఏమండి, ఎప్పుడు కూడా 100కి 200% ఆత్మీయంగా ఉన్నప్పుడు మన దగ్గర శత్రువు రాగలడా? మనకి ఎదురుగా మాట్లాడగలడా? ఎందుకంటే మన దగ్గర నుంచి ఆ ఆధ్యాత్మికత, అభిషేకం బయటికి కనబడుతూ ఉంటుంది. శత్రువు ఏం చేస్తాడు? క్రమక్రమంగా పారిపోతాడు. అలా చేసేది ఎవరంటే దేవుడు. ఆ దేశమును స్వాధీనం చేసుకునేంత వరకు కూడా అభివృద్ధి పొందుతూనే ఉండాలి. దైవికంగా అభివృద్ధి పొందుతూ ఉంటే క్రమక్రమంగా శత్రువులు వెళ్ళగొట్టబడతారు. ఆ హెవెన్ని స్వాధీనం చేసుకునేంత వరకు మనము అభివృద్ధి చెందుతున్నామా? సంఘముగా అభివృద్ధి చెందుతున్నామా? కుటుంబముగా అభివృద్ధి చెందుతున్నామా? సౌత్ కొరియాలో రెవరెండ్ పాల్ యాంగిచో గారని మంచి సంఘ స్థాపకుడు, సంఘ కాపరి. ఆయన ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు నిరంతరాయంగా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ప్రభువును నిద్రించారు ఆయన. ప్రతి నెల సుమారు 10,000 మంది బాప్తిసం పొందుతారు ప్రతి నెల. ఈ అభివృద్ధి అనేది ఒక్క పాల్ యాంగిచో గారిది మాత్రమే కాదు, అక్కడ ప్రతి సంఘస్థుల్ది. అర్థమైందండి? బట్ ఎవ్రీ చర్చ్ మెంబర్, ఎవ్రీ చర్చ్ బిలీవర్, వాళ్ళు ఏం చేస్తున్నారు? దైవికంగా అభివృద్ధి చెందుతున్నారు, రోల్ మోడల్గా ఉంటున్నారు, మాదిరి. అభివృద్ధి చెందాలి పిల్లరా. లక్షల సంఘం అంటారు. ఎలా జరుగుతుందో ఆలోచించండి పిల్లరా. దేవుడు మనకి ఏ తలాంతులు ఇచ్చాడో దయచేసి ఆ తలాంతులు పాతిపెట్టొద్దు. ఆ తలాంతుల్ని అభివృద్ధి పొందించు. దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. ఒక వ్యక్తిని దేవుని సన్నిధితో ఆకర్షితులను చేసే తలాంతు నీకుందేమో, దాన్ని ఉపయోగించు. పాతిపెడితే అభివృద్ధి చెందదు. మనం దాన్ని వినియోగించాలి, వాడుతూ ఉండాలి. తలాంతులు దేవుడు టాలెంట్స్ ఎందుకు ఇచ్చాడు అంటే ఆ టాలెంట్స్ వాడమని. ఎవరి కోసం? ఆయన మహిమ కోసం వాడాలి. ఆ ఘనత కోసం వాడినప్పుడు ఏమో తెలుసండి, అభివృద్ధి అవుతుంది. కుటుంబం అభివృద్ధి చెందుతుంది, సంఘము అభివృద్ధి చెందుతుంది. క్రమక్రమంగా నీ శత్రువులు వెళ్ళగొట్టబడతారు.
ఆ పరలోకపు దేశాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు కూడా నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. నీ ఆత్మీయత, నీ అభిషేకం, దేవుడు నిన్ను ఎలా బ్లెస్ చేస్తున్నాడో అందరికీ తేటగా కనపడాలి. అటువంటి అభివృద్ధి పథంలో ఆధ్యాత్మికంగా చిగురిస్తూ ఎప్పటికప్పుడు ఆయన ఆరాధిస్తూ ముందుకు సాగిపోవుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఒక స్మాల్ ప్రేయర్ ఫర్ యూ. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకోండి. నేను అభివృద్ధి చెందుతున్నానా? ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. దైవికంగా నేను ఎంతవరకు అభివృద్ధి చెందాను? నిజమే కదా, ఈరోజు దేవుడు నీతో మరొకసారి వాక్యంలో సంధించాడు. మెలకు ఉందా? విశ్వాసంలో నిలకడుందా? పౌరుషంగా ఉన్నావా? బలవంతులుగా జీవిస్తున్నావా? చేసే ప్రతి పని ప్రేమతో చేస్తున్నారా? జాగ్రత్త. అభివృద్ధి లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే ఏం ప్రయోజనం అండి? ప్రభువా, నేను దైవికంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాను అని తీర్మానం చేసుకో. ఈరోజు ప్రభు నిన్ను దర్శించాడు. వాట్ ఈజ్ యువర్ డెసిషన్? నీ తీర్మానం ఏమిటని అడుగుతున్నాడు. నువ్వు అభివృద్ధి చెందాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు పాతిపెట్టొద్దు. ఆయన మహిమ కోసం వాడు.